అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఇప్పుడు మనం పోయే టాపిక్ ఏమిటి అంటే ఈరోజు మకర రాశి వారిని టైటిల్ పెట్టామండి తమ్నేలు. అందుకంటే చాలా మంది మకర రాశి వారు చూస్తారు కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుందని పెడుతున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆస్ట్రాలజీ ఫాలోవర్స్ వచ్చేసి జాబ్ ఎప్పుడు పోతుంది, జాబ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎంప్లాయీస్ డోంట్ మిస్ దిస్ వీడియో చెప్పాను. ఎందుకంటే ఎంప్లాయీస్ చేసిన మ్యాక్సిమం చూడండి, ఈ వీడియో చూసే వాళ్ళు మ్యాక్సిమం అంతా రాహు సంబంధించిన కారకత్వము బలంగా ఉంటారండి. అందరూ ఐటీ ప్రొఫెషన్స్ లో కానీ జాబ్ చేస్తుంటారు వచ్చేసి వాళ్ళకి రాహు నక్షత్రం కానీ లగ్నంలో రాహు అది మాకు సపరేట్ చెప్తామని వచ్చేసి. రాహు సంబంధించిన కారకత్వం వాళ్ళు ఎక్కువ వీడియోలు చూస్తుంటారండి. వచ్చేసి ఇప్పుడు మనకు మీరు ఎప్పుడు ల్యాప్టాప్ ముందు ఉంటారు కాబట్టి బోర్ కొడుతుంది కాబట్టి అస్ట్రాలజీ పైన మీకు ఐడియా వస్తుంది అనమాట. ఫోన్ ఎక్కువ చూసే వాళ్ళకు వాళ్ళే అనమాట జ్యోతిష్యాలు అంతా నమ్ముతాం సార్ మనం వచ్చేసి. మనం ఎంప్లాయీగా ఉండేటప్పుడు మనకు తెలుసుకోవాలి కదా సార్, ఎప్పుడు మనకు జాబ్ లో ప్రెజర్ ఉంటుంది, జాబ్ ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది అనేసి బేసిక్ పాయింట్ అనమాట. మనకు జస్ట్ వీడియో చూడడం కాకోకుండా ఈ జ్యోతిష్యంలో ఒక చిన్న లాజిక్ తెలుసుకుంటే మనకు ఫ్రీగా ఉంటాం కదా సార్. జాబ్ పోయినప్పుడు ధైర్యంగా వస్తుంది అనమాట. అప్పుడు మనము ఒక్కొక్క పాయింట్ తెలుసుకుందాం సార్ లాజిక్ వచ్చేసి. ఫస్ట్ మనం 2 లాజిక్స్ ఉన్నాయండి. లాజిక్ 1, లాజిక్ 2. మీరు వీడియో వచ్చేసి రెజల్యూషన్స్ పెంచుకొని మీరు కరెక్ట్ గా తీసి పెట్టుకోండి సార్. దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఎట్లయినా చూడండి, యూస్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ లాజిక్ 1 వచ్చేసి ఏంటంటే జాబ్ ఎప్పుడు పోతుంది. ఓకే కదండి. ఇంకోటి అండి, ఇది మకర రాశిని తమ్నేలు పెట్టాను. ఈ వీడియో అన్ని రాశుల వారికి ఇది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి వచ్చేసి. జాబ్ పోవడం కల్లా గ్రహాలు ఏంటి? మనం మొత్తం 9 గ్రహాలు ఉంటాయి కదా సార్. మనం ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క గ్రహాలు మనం సపరేట్ చేయాలన్నమాట. ఇప్పుడు జాబ్ పోవడానికి గల గ్రహాలు ఏంటంటే రాహు, సూర్యుడు, కేతువు, సూర్యుడు అంతేనండి. ఎలా చెప్తున్నారు సార్? ఇప్పుడు సన్ అనేది చాలా మంది శని చెప్తారండి. శని కూడా ఒకటి యాడ్ చేసుకోండి. కానీ సన్ అనేది ఎవరి మంత్ ఇన్కమ్ అనమాట. శని అనేది మీకు జాబ్ వచ్చిన తర్వాత కష్టపడి పనిచేస్తారా, కష్టం లేకుండా పనిచేస్తారా అనేది శని చెప్పాలండి. జాబ్ ఉంటుందా ఉండదా అనేది సన్ అండి వచ్చేసి. మనం సన్ ప్రియారిటీగా తీసుకుంటాం అనమాట. సన్ అనేది పర్మనెంట్ ఇన్కమ్, ఒక ఆదాయం కదండి అది. ఓకే, మంత్లీ వచ్చే ఇన్కమ్ ఏదంటే సన్ అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాం జ్యోతిష్ శాస్త్రంలో. తర్వాత రాహు, కేతువులు అండి. ఇవి సడన్ ఈవెంట్స్ అనమాట. మనకి ఏదైనా ఒక ఫలితము మనకు అడ్డుకునేది, సడన్ గా ఈవెంట్స్ వచ్చేది, పోగొట్టుకునేది ఏంటంటే రాహు, కేతులే మనకు మెయిన్ కారణం. అప్పుడు ఏది పోగొట్టుకోవాలన్నా కూడా ఇంతేనండి. జాబ్ పోవాలని కారణం ఏంటంటే సూర్యుడు ప్లస్ రాహువు లేదంటే సూర్యుడు ప్లస్ కేతు గ్రహాలు కారగ్రహాలు అండి. మనకు తెలిసిపోయింది. ఓకే, రాహు కేతువులు సూర్యుడు కంజక్షన్ వస్తే జాబ్ పోతుంది అన్నట్టుకండి. ఇంకో పాయింట్ చెప్తున్నాండి, శని సూర్యుడు ఎవరికైతే ఉంటుందో అది ప్రెజర్ ఎక్కువ ఉంటుంది సార్ జాబ్ లో వచ్చేసి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. శని సూర్యుడు అంటే అది మోర్ ప్రెజర్ ఉంటుంది అన్నమాట. సన్ అనేది లోయర్ అథారిటీ, శని అనేది లోయర్ అథారిటీ, సూర్యుడు అనేది హైయర్ అథారిటీ అండి. అదేనమాట. ప్రెజర్ ఎప్పుడు ఉంటుంది మనకు. ఇప్పుడు D1 చార్ట్ ఇలా ఉంది కదా సార్, ఇది జన్మ జాతకం అంటాము. D1 చార్ట్ ఎలా చెప్తూ తెలియదంటే ఇట్లా గూగుల్లోకి వెళ్ళేసి మీరు వచ్చేసి ఫస్ట్ మీ యొక్క తెలుగు ఆన్లైన్ జ్యోతిష్ కొట్టండి. ఇక్కడ కొట్టిన తర్వాత క్లిక్ చేయండి. ఫస్ట్ సార్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోండి సార్ వచ్చేసి. ఓకేనా. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసే వాళ్ళకి D1 చార్ట్ తెలియాలి సార్. D1 చార్ట్ తెలియని చాలా కష్టం అనమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే పుట్టింటారో అప్పుడు 1991, 1992 నాట మంత్, డేటు, టైము, కంట్రీ ప్లేస్ వేసుకున్న తర్వాత ఎంటర్ చేసుకోండి సార్. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లగ్న నవాంశ కుండలి తెలుస్తుందండి. లగ్న నవాంశ కుండలి ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తెలుసు ఇదే మీ యొక్క D1 చార్ట్ సార్. D1 చార్ట్. ఈ జాతకంలో చూడండి, రాహు ఎక్కడ ఉన్నాడో ఇక్కడ సింహరాశిలో ఉన్నాడండి, కేతు ఎక్కడ ఉన్నాడో కుంభరాశిలో ఉన్నాడండి. అది తెలుసుకోవాలి సార్ మనం. అంతే, జాబ్ అయితే అంతే. ఇప్పుడు మళ్ళీ వీడియోకి రండి. ఇంకా రాహు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ దాంట్లో D1 చార్ట్ అండి. ఇది రాహు ఇక్కడ ఉన్నాడు, కేతు ఇక్కడ ఉన్నాడండి. ఓకే అండి. ఇప్పుడు సన్ ఉంటాడు కదా సార్, గోచార సూర్యుడు అనేది అంటే గోచార సన్ ఉంటాడు అనమాట. ఆ సూర్యుడు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈయన జన్మజాతకం ఉంటాడో రాహు అండి, ఆ రాహుపై వెళ్తారు 1 year లోపల ఖచ్చితంగా కదండి. సూర్యుడు వచ్చేసి వన్ మంత్ ఒక రాశిలో ఉంటాడు సార్. అంటే హాఫ్ మంత్ అనమాట. అంటే ఎవరీ మంత్ లో 15వ తేదీ నుంచి ఇంకో 15 వరకు అండి. ఇప్పుడు జూలై 15 అంటే జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు ఒక రాశిలో ఉంటాడు సార్. 15 నుంచి మారుతూ ఉంటాడు. అప్పుడు సంవత్సరానికి ఒకసారి చుట్టుకొని వస్తాడు సార్. అప్పుడు సంవత్సరంలో మనకు ఒక 2 నెలలు మనం ఇబ్బంది పడతామండి వచ్చేసి. జాబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎప్పుడు సార్ అంటే రాహు ఇక్కడ ఎప్పుడైతే గోచార సూర్యుడు అనే గ్రహము మన జన్మ జాతకంలో ఉన్నటువంటి రాహుపైకి వచ్చినప్పుడు మనకు జాబ్ పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. మనం బాస్తో గొడవ పెడతాం, సడన్ ఈవెంట్స్ జరుగుతాయి, ఉన్నట్టు జాబ్ పోతుందండి. తర్వాత కేతు, ఈ రాహు అనేది అందరికి తెలుస్తుంది జాబ్ పోయిందని, కేతు అనేది ఎవరికి తెలియకోకుండా తక్కువ మందికి తెలుస్తుందని. సమస్య ఒకటే అనమాట. ఇక్కడ మనకు వచ్చే సమస్య అందరికీ తెలిస్తే రాహు, ఎవరికి తెలియదు అంటే కేతు అండి. అంతే ఆన్సర్. జాబ్ ఇప్పుడు పోతుందంటే గోచార సూర్యుడు జన్మజాతకంలో ఉన్న రాహు లేదా కేతు పైన ఉన్న రాశిలో ఉన్నప్పుడు ప్రయాణించినప్పుడు జాబ్ లో సడన్ ఈవెంట్స్ జరుగుతాయి అనేది ఆన్సర్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి, లాజిక్ నెంబర్ 1. తర్వాత ఈ దశ అంతర్దశలు జరుగుతాయి కదా సార్.
ఎవరికైనా రాహు దశలో సూర్యాంతర్దశ, సూర్య దశలో రాహు అంతర్దశ, అట్లా కేతు దశలో సూర్య అంతర్దశ, తర్వాత సూర్య దశలో కేతు అంతర్దశ, ఇట్లా వయసు వరుస రాహు సూడు, సూడు రాహు, కేతు సూడు, సూడు కేతు, ఇలా ఎవరికి జరిగినా కూడా దశాభుక్తి ప్రకారము వాళ్ళకు కూడా ఒక సడన్ చేంజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్ జాతకంలో. ఇది ఫస్ట్ లాజిక్ నెంబర్ 1. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఇంకో పాయింట్ లాజిక్ నెంబర్ 2. మనం ఇక్కడ చూసుకునే ఫస్ట్ లాజిక్ లో జన్మజాతకంలో రాహుకేతు తీసుకున్నాం సార్, గోచార సన్ తీసుకున్నాం. ఇక లాజిక్ నెంబర్ 2లో మన జన్మజాతకంలో సన్ ఉన్నాడు కదా సార్, సూర్యుడు తెస్తుండే, ఇది ఫిక్స్డ్ గా పెట్టుకున్నాం. కానీ గోచారంలో ఇప్పుడు రాహు ఇక్కడ మీన రాశి ఉన్నాడు కదా సార్, ఇక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ కేతు ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ రాహువు 1.5 years ఒక్కొక్క రాశి మారుతుంది కదండి, రివర్స్ గా వస్తాయి కదా. ఆ రివర్స్ గా వచ్చినప్పుడు మనకు సన్ ఎక్కడో ఏదో ఒక రాశిలో ఉంటాడు కదా సార్, ఆ రాశిలో రాహు వచ్చినప్పుడు కూడా మనం జాబ్ మారుతాము అనేట్టుగా అర్థం, జాబ్ సడన్ గా పోతుంది అనేట్టుగా అర్థం అండి. మన ఈ టైంలో ఈ 1.5 years లో ఎక్కువ జాబ్స్ మారుతుంటాం. చూడండి సార్, మీకు నాణ్యులకు ఒక జాబ్, 4 months ఒక జాబ్, ఎవరైనా జాబ్స్ మారినప్పుడు ఈ యొక్క సన్ ప్లస్ సూర్యుడు ప్లస్ రాహు కాంబినేషన్ జరిగి ఉంటుందండి. మీ యొక్క జన్మజాతకంలో సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో ఆ తర్వాత రాహు వచ్చింటాడండి ఆ రాశికి, అప్పుడు జరుగుతుంది అనమాట. ఇది కూడా అంతే అండి, రాహు సూర్యుడు అంతే, అంత సేమ్ అదేనండి వచ్చేసి. సో లాజిక్ నెంబర్ 2 చెప్పాను, గోచార రాహుకేతువులు జన్మజాతకంలో ఉన్న సూర్యుడులో ఉన్న రాశిలో ప్రయాణించినప్పుడు జాబ్ లో సడన్ ఈవెంట్స్ జరుగుతాయి, ఇంతేనండి వచ్చేసి. సో సూర్యుడు రాహువు గుర్తుపెట్టుకొని జాబ్ పోవడానికి ముఖ్య కారకులు. ఛాన్స్. నెక్స్ట్ జాబ్ ఎప్పుడు వస్తుంది సార్, జాబ్ పోయింది బాగుంది, జాబ్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ శని ఇక్కడ ఇచ్చాను. ఎవరన్నా ఇక్కడ గోచార సూర్యుడు ఈ ఫస్ట్ చార్ట్ లో ఇక్కడ ఉన్నాడు కదా సార్, గోచార సూర్యుడు కర్కాటక రాశి రాకన్నా ముందు ఇక్కడ మిథున రాశికి వస్తారు కదండి. మిథున రాశికి వచ్చినప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది సార్ వచ్చేసి ఆ మంత్ మనకు, అది గుర్తుపెట్టుకోండి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఎప్పుడు వస్తుంది అంటే మెయిన్ చూడండి సార్, జాబ్ రావడం గల గ్రహాలు ఏంటివి, గురు సూర్యుడు సార్, ఈ 2 గ్రహాలు గుర్తుపెట్టుకోండి సార్. మీకు జాబ్ పోవడానికి రాహుకేతువు తర్వాత సూర్యుడు అనమాట. జాబ్ రావడానికి గురు గ్రహం మనకి కారకుడు. సో మనకు తెలుసు కదా సార్, గురువు ఏం చేస్తారు, అన్ని మనకు సపోర్ట్ చేస్తారనమాట. సో గురువు అంటే సపోర్ట్, ఎంకరేజ్. అప్పుడు మనకు జాబ్ రావాలంటే గురువుని చూడాలన్నమాట. ఇక్కడ చూడండి సార్, గోచార సూర్యుడు జన్మజాతకంలో ఉన్న గురువు ఉన్న రాశిలో ప్రయాణించినప్పుడు న్యూ జాబ్ లేదా ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఏదో ఒకటి వస్తుంది సార్. నాకు ఆల్రెడీ జాబ్ ఉందంటే ప్రమోషన్ సార్, ఇంక్రిమెంట్ అంటే అప్రిసియేషన్, ఏదో ఒక జాబ్ మనకు ఒక నేమ్ అనేది ఉంటుంది సార్ వచ్చేసి. సో జాబ్ లేని వారికి అయితే ఖచ్చితంగా అప్పుడు జాబ్ వస్తుంది అనేట్టుగా అర్థం అంట వచ్చేసి. సపోజ్ సూర్యుడు ఇక్కడ కర్క రాశిలో ఉన్నాడు, మీకు అప్పుడు వృషభ రాశిలో జాబ్ పోయింది సార్ వచ్చేసి. వృషభ రాశిలో ఉన్నప్పుడు జాబ్ పోయిందంటే నెక్స్ట్ ఏంటి, 2 months తర్వాత ఎప్పుడైతే ఈ గోచార సూర్యుడు కర్కాటక రాశికి వస్తే మీకు జాబ్ వస్తుంది అనేట్టుగా అర్థం అండి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ గోచార సూర్యుడు జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు పైన వచ్చినప్పుడు ఎక్కువ ఛాన్స్ ఉంటాయి సార్. అట్లా లేదు అంటే గురువు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఇది 5వ దృష్టి ఎక్కడ పడుతుంది సార్, వృశ్చిక రాశి పైన పడుతుంది. ఇక్కడ గోచార సూర్యుడు వచ్చినా కూడా జాబ్ వస్తుంది సార్. తర్వాత ఇక్కడ అండి గోచార సూర్యుడు అంటే జన్మజాతకంలో యొక్క గురువు దృష్టి ఉంటుంది కదండి, ఎప్పుడు మీ భావానికి 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి అనేది, అక్కడ గోచార సూర్యుడు వచ్చినా కూడా మనకు జాబ్ వస్తుంది అన్నట్టుగా అర్థం. ఇది పాయింట్ నెంబర్ 1. తర్వాత దశ అంతర్దశలో గురువు సూర్యుడు గురువు అండి, అంతే. నెక్స్ట్ ఎప్పుడు ఒకటి ఇంపార్టెంట్ లాజిక్ గుర్తుపెట్టుకోండి సార్, సన్ డిగ్రీ ఉంది కదండి, సన్ డిగ్రీ వచ్చేసి ఎలా చూడాలంటే ఇక్కడ పోయిన తర్వాత గ్రహస్థితి ఇక్కడ ఉంది చూడండి సార్, ఇక్కడ సూర్యుడు సన్ ఉన్నాడు కదండి, ఇది ఎంత ఉందంటే 2 degrees ఉండండి ఇక్కడ. అంటే ఇక 2 degrees అంటే ఈ జాతకుడికి 2 degrees ఉంటే చాలా కష్టం అనమాట. ఒక జాబ్ అయిన తర్వాత 4 to 6 months వరకు గ్యాప్ ఉంటుందండి. అప్పుడు సన్ ఎవరికైతే 25 నుంచి 30 degrees ఉంటే వాళ్ళకి 1 to 2 months గ్యాప్ ఉంటుంది. సన్ 1 నుంచి 10లో అంటే 4 months గ్యాప్ ఉంటుందండి. మిగతా 10 నుంచి 20 అంటే మధ్యలో ఆవరేజ్ చేసుకోండి. అప్పుడు సన్ 25 to 30 degrees ఉన్న వాళ్ళకి ఎవరికైనా వాళ్ళకు 1 to 2 months వరకే గ్యాప్ ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి. లేదు సార్ నాకు హై డిగ్రీ ఉంది ఇంకా జాబ్ రావాలంటే మీ యొక్క దశాంతర దశలో 6, 8, 12 సంబంధించి ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుందండి. సో అదే మనం అర్థం చేసుకోవాల్సింది మీరు. లాజిక్ నెంబర్ 2, ఇప్పుడు ఇప్పుడు జన్మజాతకంలో సన్ ఉంటాడు కదండి ఒక్కొక్క రాశిలో వచ్చేసి. ఇప్పుడు గోచార గురువు ఉన్నాడు కదండి, గోచార గురువు ఉన్నాడు మనకు జన్మజాతకంలో. గోచార గురువు వచ్చినప్పుడు జన్మజాతక సూర్యుడు ఉంటాడు కదండి, అప్పుడు దృష్టి పడాలన్నమాట. గోచార గురువు యొక్క దృష్టి పడినా కూడా మనకు ఆ టైంలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా అర్థం అండి. సో మనం గురువు సూర్యుడు జన్మజాతకము గోచారము మనం ఈ 2 తీసుకుంటాం వచ్చేసి, అంతే అనమాట. చూడండి, గోచార గురువు జన్మజాతకంలో ఉన్న సూర్యుడికి గోచార గురు దృష్టి ఉన్నప్పుడు అంతేనండి వచ్చేసి. ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉంటే ఈ గోచార దృష్టి ఉంది, ఇక్కడున్న ఉంటుందండి వచ్చేసి, అదనమాట. మీకు చదవండి, చెప్పేది అర్థం కాకపోతే చదివితే మీకు అర్థమైపోతుంది లాజిక్. నెక్స్ట్ 3వ లాజిక్ ఏంటి సార్ అంటే, సూర్యుడు మీ రాశిలో ఉంటాడు కదండి, D1 చార్ట్లో ఎక్కడో దగ్గర సూర్యుడు ఉంటారు అనమాట.
సో ఇక్కడ ఇది D1 చార్ట్ చూసినట్లయితే సూర్యుడు ఎక్కడో దగ్గర మన దగ్గర ఉంటాడండి. ఇక్కడ సూర్యుడు ఉంటాడు కదండి కర్కాటక రాశిలో. అంటే ఈ సూర్యుడు మళ్ళీ ఇక్కడ సూర్యుడు వచ్చినప్పుడు ఆ సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో మళ్ళీ అదే ఇంటికి వచ్చినప్పుడు కూడా మనకు జాబ్ వస్తుందండి. తర్వాత 7వ స్థానం ఉన్నా కూడా జాబ్ వస్తుందంటే ఇది కొంచెం పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలండి. మీ జాతకంలో సూర్యుడు ఎక్కడైతే ఏ రాశిలో ఉంటాడో గోచారంలో సూర్యుడు మళ్ళీ అదే ఇంటికి రావడం, ఎందుకంటే అది బలపరచం కదండి. వచ్చేసి ఇప్పుడు మా సొంత ఇంటికి వస్తే ఎంత మీరు బలంగా ఉంటారు చెప్పండి. మీరు వేరే ఊళ్ళో జాబ్ చేస్తూ ఉంటారు, తిరుగుతారండి. ఇప్పుడు మీరు పలానా ఒక హైదరాబాద్ లో ఉండారు సార్, వచ్చేసి ఒక ఇంట్లో ఉండారండి, బయట బజార్ అంతా తిరుక్కొని వస్తారు, లాస్ట్ ఇంటికే రావాలి కదండి. మీ బలం ఎక్కడుంటుంది చెప్పండి, ఇంట్లో ఉంటుంది కదండి బలం. అది కూడా దాని గ్రహాలకు తన సొంత ఇంటికి వచ్చినప్పుడు ఆ గ్రహం అక్కడ బలం పొందుతుందండి వచ్చేసి. నెక్స్ట్ లాజిక్ 4. ఇప్పుడు మనం ఇది జనరల్ గా చూస్తాం సార్. ఇప్పుడు మనం లగ్నం నుంచి చూడాలి కదండి. 6వ స్థానాధిపతి ఏంటండి, జాబ్ కదండి. మనకు రుణ రోగ శత్రుస్థానం చెప్తాం కదండి. వచ్చేసి 6వ స్థానం అనేది ప్రైవేట్ జాబ్ అనమాట. ఓకేనండి. అప్పుడు 6వ స్థానం చూడండి, ఇది మేష లగ్నం అవుతుంది. 6వ స్థానం అధిపతి అంటే బుధుడు అవుతాడు. ఆ బుధుడు అక్కడ 2లో ఉంటాడు జాతకుడికి D1 చార్ట్ లో. గోచార గురువు ఆ సంవత్సరం వచ్చిన తర్వాత అతనికి అప్పుడు జాబ్ వస్తుంది అన్నట్టుగా అర్థం అండి. వచ్చేసి గురువే సూర్యుడు కాదు, మన భావాధిపతి కూడా చూడాలండి. ఓకేనండి. చూడండి, ఒక ఫలితం చెప్పాలంటే కారకాధిపతులు ఉంటారు, భావాధిపతులు ఉంటారండి. మనం ఇంతవరకు చెప్పిందంటే కారకాధిపతి అంటే గురువు సూర్యుడు గ్రహాల గురించి చెప్పామండి. ఇప్పుడు మన భావం చూడాలి. లగ్నం నుంచి 6వ భావం ఏంటంటే బుధుడు అవుతాడు. ఆ బుధుడు 2లో ఉన్నాడు ఈ యొక్క జాతకుడికి. గోచార గురువు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో అతనికి జాబ్ వస్తుంది అన్నట్టుగా అర్థం అండి. ఇంకా ఎగ్జాక్ట్ గా అంటే ఆ డిగ్రీస్ చూడాలండి. గురు డిగ్రీ బుధుడు డిగ్రీ చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇది ఒక లాజిక్ అండి. దృష్టి ఉన్నా కూడా వస్తుందండి, దృష్టి ఉన్నా కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ లాజిక్ నెంబర్ 5 చూడండి. ఇక్కడ చూడండి, లగ్నం వచ్చేసి 6వ స్థాన అధిపతి, ఇది 6వ స్థానాధిపతి జాతకంలో ఉన్నటువంటి రాశిలో ప్రయాణించినప్పుడు 6వ స్థానం అధిపతి గోచార బుధుడు. ఇప్పుడు గురువు ఉంటాడు కదా సార్, మనకు జాతకంలో వచ్చేసి గురువు ఉన్నాడు. ఇప్పుడు దీనికి 6వ స్థానం అధిపతి ఎవరండి, బుధుడు కదండి. ఈ బుధుడు చూడండి, గురువు ఇక్కడ కనెక్షన్ అయినాడు వచ్చేసి. ఓకే అండి. బుధుడు కనెక్షన్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎవరైనా సరే 6వ స్థానం అధిపతి తర్వాత గోచార గురువు అండి. చూడండి, ఇక్కడ గురువు మాత్రం మనం కామన్ గా పెట్టుకున్నాం. ఇక్కడ ఏం చెప్పాము, సన్ చెప్పామండి, సూర్యుడు చెప్పాము, కారక అంటే ఇది కారక గ్రహం అనమాట. తర్వాత ఏం చెప్తాం, ఇప్పుడు భావానికి వెళ్తున్నాం అంటే 6వ భావం, ఇక్కడ 6వ భావం ఇక్కడ ఉన్నాడు కాబట్టి 6వ భావం పైన గురువు వెళ్ళినాడు అనుకోండి, జాబు. తర్వాత గురువు ఉంటాడు కదండి, గురువు ఉన్న చోట 6వ భావం అధిపతి వెళ్తాడండి. ఇది 6వ భావం అధిపతి బుధుడు కదండి. ఈ బుధుడు అనే గ్రహము గురువు పైన వెళ్తాడు. ఇక్కడ గురువు బుధుడు కనెక్షన్ అవుతుందండి, అంతే అనమాట. గురువు 6వ స్థానాధిపతి కనెక్షన్ అయినప్పుడు జాబు లగ్న ప్రకారం అండి, ఇంతే అనమాట. సో కన్క్లూజన్ ఏంటి సార్ చూడండి సార్, జాబ్ రావాలి అంటే గురువు సూర్యుడు తర్వాత 6వ స్థానం అధిపతిని చూడాలి. ఎవరు, గురువు కనెక్షన్ ఉండాలన్నమాట. గురువుకి సూర్యుడికి కనెక్షన్, గురువుకి 6వ స్థానాధిపతికి కనెక్షన్ ఉండాలండి. గోచారము జన్మజాతం కనెక్షన్ చూడాలి. సో గోచారముకు జన్మజాతం కనెక్షన్ చూడాలండి. దశాంత దశలో గురువు సూర్యుడు గురు తర్వాత 6వ స్థానాధిపతి యొక్క అంత దశ మనకు జాబ్ వస్తున్నట్టుగా అర్థం అండి. ఫైనల్ గా ఏంటంటే ఎప్పుడైనా చూసుకోండి సార్, సన్ డిగ్రీ ఉండేటోళ్ళకి ఇది పాస్ట్ అండి. మీరు ప్రైవేట్ కంపెనీస్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఇండియాలో కానీ అబ్రాడ్ లో ఉన్న వారికి మీరు పాస్ట్ చూడండి సార్. మీకు ఒకసారి జాబ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ మీకు గ్యాప్ ఉంది చూడండి, జాబ్ టు జాబ్. ఒక 30 to 35 years పైన ఉండే వాళ్ళకి కొంచెం ఈజీగా దాన్ని అనలైజ్ చేసుకుంటారండి. నాకు 2 months గ్యాప్ వచ్చింది, 3 months వచ్చింది, 4 months వచ్చింది, గ్యాప్ చూసుకోండి సార్. అదే మనకు రిపీట్ అవుతుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. 3 months తర్వాత జాబ్ వచ్చిందంటే నెక్స్ట్ 3 months అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడు ఒక లాజిక్ గా మనము, అంతే వచ్చేసి. సో ఎవరికైనా ఈ వీడియోస్ నచ్చినట్టయితే యూట్యూబ్ లో చూడండి సార్, వచ్చి చెప్పాను అనమాట. సో ఇక్కడ యాప్ లో కూడా కొన్ని వీడియోస్ చెప్పాము సార్. ఇక్కడ కూడా మనం వచ్చేసి పార్ట్ 1 లో పార్ట్ 2 లో చెప్పాము సార్. అట్లా ప్రిడిక్షన్ ఎలా చేయాలా, జాబ్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, సో పిల్లల గురించి కానీ, ఇట్లా చాలా చెప్పామన్నమాట. ఇది కోర్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి నేర్చుకోండి సార్. వచ్చేసి మీరు చూసిన తర్వాత నేను వీక్లీ క్లాస్ పెడతాను సార్. కోర్స్ చూసుకున్న తర్వాత డౌట్స్ మీకు అడుగుతారు కదండి, నేను వీక్లీ క్లాస్ పెడతాను ఎప్పుడన్నా. మీరు అప్పుడు మీరు నన్ను డౌట్స్ అయితే అడగచ్చండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.